వెల్కమ్ బ్యాక్ టు షవికాస్ వరల్డ్. సో మా బోట్ హౌస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మార్నింగ్లో చూసే ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము అక్కడ నుంచి అంటే బోట్ హౌస్ దగ్గర నుంచి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ ఉన్నట్టుంది బస్ స్టాండ్కి నడుచుకుని వచ్చేసాము. ఇంకా అలపి బస్ స్టాండ్ నుంచి ఆ వార్క్లాక్ అయితే వెళ్తున్నాము. ఈ బస్సెస్లో కొన్ని స్టంట్లే జరిగినాయి అనుకోండి. సో ప్రస్తుతానికి బస్సు ఎక్కేసామన్నమాట. యాక్చువల్లీ వార్క్లకు డైరెక్ట్ బస్ లేదనమాట. ఈ బస్ ఎక్కి వేరే బస్ ఏదో ఊరు పేరు వెరైటీగా ఉంది, మాకు గుర్తులేదు. బట్ ఈ బస్ తర్వాత ఇంకొక బస్ మారి అప్పుడు వార్క్లకు వెళ్ళాము. యాక్చువల్లీ అక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. అంతే. యాక్చువల్లీ ఈ జర్నీ చాలా లాంగ్, ఇంచుమించుగా 4 hours 5 hours జర్నీ చేసాం బస్లో. దీంట్లో చాలా ట్రాజిక్గా అనిపించింది. శుభ్రంగా పడుకున్నాం. అప్పుడు మామూలుగా మనకి పడుకుంటుంది. సో ఇక్కడ బస్సులో అనమాట, వేరే బస్ ఇది సెకండ్ బస్ చేంజ్ అయ్యాం కదా, అక్కడ వీడియో తీసాను. మా కావ్య గారు కూడా, మా బ్యాచ్ అందరూ పడుకునే వాళ్ళండి, నేను తప్ప. అబ్బో సర్లే, అలాగే చెప్తుంది. నేను ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే బస్లో సాంగ్స్ పెట్టారండి. అండ్ we reached to వార్క్లా. ఆఫ్టర్ అల్పి మా డెస్టినేషన్ వార్క్లా అనమాట. అల్పి తర్వాత నెక్స్ట్ వార్క్లాకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ దేనికోసం వెయిటింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. యాక్చువల్లీ ఇక్కడ వరకు అంత ప్లాన్డ్గా జరిగింది. అక్కడ రూమ్స్ ఏంటి, వాట్ ఎవర్ ఏంటి అన్నది ఏం ప్లాన్ లేదు, చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ అలపి వరకు ప్రతి రూమ్ బుక్ చేసాను నేనే. బట్ వార్క్లకు ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. కాల్స్ చేసాం వార్క్లకు కూడా, ట్రై చేసాం ప్రీ బుకింగ్ కోసం. బట్ వార్క్లలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అయితే లక్కీగా ఏమైందంటే, నేను అక్కడికి వెళ్ళాక ఒక రూమ్ అనుకున్నాం ఫస్ట్, అది వర్కౌట్ అవ్వలా. ఎందుకో ఏదో మెరాకిల్ లాగా తగిలింది ఒక రూమ్. యాక్చువల్లీ డుంబు వెళ్ళాడు డైరెక్ట్గా హాస్టల్స్ ఏమైనా ఉంటాయేమో ట్రై చేసాం, బట్ ఏం వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి చూద్దామని చెప్పి సాత్విగా సెర్చ్ చేస్తే సో ఈ గాట్ ఏ రూమ్. ది బెస్ట్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి వార్క్లను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. వార్క్లో నైట్ వ్యూ. మేము యాక్చువల్లీ నార్త్ క్లిఫ్లో సౌత్ క్లిఫ్ దగ్గర ఉన్నాము. మాకైతే తెలియదు. నార్త్ క్లిఫ్ సౌత్ క్లిఫ్ అనుకుంటా, ఏమోలే ఏదో క్లిఫ్, ఏదైతే క్లిఫే కదా. బట్ నైట్ వ్యూ బాగుండిద్దని ఇంకా వార్క్లో నైట్ వ్యూ విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. మొత్తం ఇంచుమించు గోవా ఎలా ఉంటుందో, మినీ గోవా టు కేరళ వార్క్లా అన్నది. సో చూడండి, మ్యాక్స్ గోవా అని చెప్పను, బట్ కొంచెం అట్లా అనిపించేమో. గోవా ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఇదే గోవాలా ఫీల్ అయిపోతున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా గోవా కూడా ప్లాన్ చేసుకుంటాం మేము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే డిన్నర్కి వెళ్తున్నాం. బికాజ్ వీ హ్యావ్ నో ఫుడ్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం బోట్లో, అంతే. ఆఫ్టర్నూన్ నో లంచ్. ఇంకా ఫ్రెష్ అయినాక వెళ్దాం, త్వరగా ఫ్రెష్ అయిపోయి అనుకుంటే అది ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ ఫొటోస్ తీసుకునేటప్పటికి 8 or 9 అయింది అనుకుంటా. అవునా? సో ఏ కేఫ్కి వెళ్ళాం? డార్జిలింగ్ కేఫ్. ఫొటోస్ ఏం తీసుకోలేదు మనం, నెక్స్ట్ డే తీసుకున్నాం. అప్పుడు మేము రెడీ అయ్యి ఫొటోస్ కాదండి, మేడం గారు వాళ్ళు పడుకున్నారు. ఇది నెక్స్ట్ డే ఇన్ వార్క్లా. సో నెక్స్ట్ డే ఇన్ వార్క్లా అనమాట. ఇంకా నైట్ అక్కడ ఫుడ్ తినేసి ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు మేము. ఇంక నెక్స్ట్ డే డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం అనమాట. కావ్య గారికి ఫీవర్ అంటే ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాము. పాపం కావ్యకి ఫీవర్ ఉండిందండి జర్నీలో, ఆల్మోస్ట్ 3 to 4 days ఫీవరే ఉంది పాపం. సో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అంటే జటాయు వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది ప్లాన్లో లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చిన వాళ్ళు అవే అవుట్ఫిట్స్తో జటాయు వెళ్ళిపోయాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా బిస్కెట్ అయింది. మేము పైకి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకు వెళ్ళలేదంటే టికెట్ ప్రైస్ చాలా ఉండిద్ది, టూ హై. యాక్చువల్లీ మేము వార్క్లలో చాలా స్పెండ్ చేసాం. ఇంకా స్పెండ్ చేస్తే ఫర్దర్గా మాకు చాలా హోల్ పడిద్ది. అందుకని చెప్పేసి బ్యాక్ అయితే వచ్చేసాం. సో కానీ మధ్యలో మేమేమనుకున్నామంటే అందరికీ తెలిసిన ప్లేస్ కాకుండా తెలియని ప్లేస్ ఏదన్నా కనిపెట్టి అలాంటి ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్దామని అనుకున్నాం. చూసారా అదే జటాయు. చాలామందికి తెలిసి ఉంటుంది అదేంటి అన్నది. తెలియకపోతే చెప్తున్నాం వినండి. సీతాదేవిని రావణుడు తీసుకెళ్ళేటప్పుడు
కాపాడడానికి వెళ్తుంది కదా, అప్పుడు రావణుడు చంపేస్తే అది ఒక ప్లేస్లో పడిపోయి ఉంటుంది కదా, ఆ ప్లేస్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఎలా అయితే చనిపోయి ఉంటుందో అదే షేప్లో ఉంటుందన్నమాట పైన జటాయువు. సో ఆ ప్లేస్ అది. బట్ నేను చాలా ఫీల్ అయ్యాను, లైక్ అక్కడ వరకు వెళ్ళి పైకి వెళ్ళలేకపోయినందుకు చాలా చాలా ఫీల్ అయ్యాను. బట్ ఏం చేస్తాం, బడ్జెట్ మ్యాటర్స్. సో అలా మిస్ అయ్యి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయాం. అదే ప్లేస్ అనమాట. కొంచెం అంటే అడ్వెంచరస్గానే చెప్పాలి, అలానే అనుకోవాలి. బికాజ్ అసలు చాలా లోపలికి వెళ్ళాం. మా కార్ వెళ్తే ఇంకొకటి వెహికల్ ఏమైనా వస్తే దానికి రూట్ లేదు, అయినా రిస్క్ చేసి వెళ్ళిపోయాము. అంటే అది ఎలానో మిస్ అయింది కదా, ఇంకొకటి ఏదైనా దాన్ని రీప్లేస్మెంట్గా కొంచెం సాటిస్ఫాక్షన్ చేసుకోవాలని చెప్పేసి అని సెర్చ్ చేశాడు డుంబు గూగుల్లో, మ్యాప్స్లో వెతికితే ఈ ప్లేస్ దొరికింది. యాక్చువల్లీ వర్తబుల్. మేము చాలా ఎంజాయ్ చేసాం. అసలు వాటర్లో దిక్కకూడదు అనుకున్నాం. 3 అయిపోయింది అక్కడే, అసలు 3 అయిందని కూడా తెలియదు. ఇంకా మళ్ళీ ఇంకా రావాలి వచ్చి. మేము యాక్చువల్లీ ముందు రోజు పిక్స్ తీసుకోలేదు, బీచ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. సో ఇంక ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంక పిక్స్ కూడా ఉండవు అనేసి. అంటే ఇంకొకటి ఏమనుకున్నాం అంటే అందరం ఒకటే అవుట్ఫిట్స్ తీసుకోవాలనుకున్నాం. అక్కడ కామన్గా దొరుకుతాయి కదా అలాంటివి, అలా తీసుకున్న షాపింగ్ చేయాలి అనుకున్నాం. సన్సెట్కి బీచ్లో ఉండాలి, సన్సెట్కి ఫొటోస్ తీసుకోవాలనుకున్నాం. ఓకే అంతలా ఏమీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు మాకు. బట్ ఏం చేస్తాం, బట్ అవుట్ఫిట్స్ బాగున్నాయి కానీ అది మేము చూపించలేదు ఎందుకంటే లైట్ లేదు. మేము వెళ్ళేటప్పటికి షాపింగ్కి వెళ్ళి మేము రెడీ అయ్యేటప్పటికి టైం అంతా అయిపోయింది. ఇంకా ఏముండే ఇక్కడే చాలా టైం పెట్టేసిందండి. ఇక్కడ నుంచి మేము కదలేమేంటి అసలు, వాటర్లో దిగితే అసలు రాము కదా. అండ్ వాటర్ మేము వెళ్ళింది వాటర్ ఫాల్కి అనమాట. చాలా బాగుంది. సో అది మీరు కూడా చూద్దరు. కానీ ఇంకెంత వెళ్ళినా రావట్లేదని చూస్తున్నారా? మరి ఇది కొంచెం లోపలికి కొంచెం అంటే ఈ రూట్ ఎందుకు ఉంచేసామంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా వెళ్ళాలంటే ఏదైనా కొంచెమన్నా ఐడియా వస్తుందేమో అన్నట్టు. మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు ఉన్నారు, దే పర్సన్. యాక్చువల్లీ ఇది ఇలా కాకుండా కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇంకా చాలా బాగుంది, మీరు కూడా చూద్దరు. కానీ స్టార్టింగ్ అనమాట ఇది ఆ వ్యూకి. అలా నడుచుకుని వెళ్ళామన్నమాట. మాకు ఇంచుమించు అంటే చాలా బాగుంది. ఇన్ సెన్స్ మనం మారేడుమిల్లి ఇక్కడ ఉన్న వాళ్ళకి మారేడుమిల్లిలో వ్యూ పాయింట్స్ ఎట్లా ఉంటాయో అక్కడ వ్యూ పాయింట్ అలానే ఉందన్నమాట. అంటే కొంచెం నడుచుకుని వెళ్ళడం, వాటర్ ఫాల్ అనేటప్పటికి కొంచెం మనం వాక్ చేయాలి లోపలికి, 1-2 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ కష్టం లేదు యాక్చువల్లీ, క్విక్గా అండ్ కష్టపడి పైకెక్కి కిందకి దిగడాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఒక 3 minutes 4 minutes వాక్ ఉండే కొంచెం లోపలికి. అంతే వాక్, అది కూడా ఏమి గట్లెక్కి మెట్లెక్కే పని ఏం లేదు. జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళి అయితే మనకి వాటర్ ఫాల్ వచ్చేసిద్ది. అని ఫాల్ కాదు, వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. బట్ బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అవ్వకుండా స్టార్ట్ అయ్యాము కదా, ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యామన్నమాట యాక్చువల్లీ మేము వార్కలాలో వాటర్ యాక్టివిటీస్ చేయాలి, అదొక రీజన్ మేము వార్కలాని చూస్ చేసుకోవడానికి. బట్ మా అదృష్టం బాగాలేదు, మాన్సూన్ వల్ల వాటర్ యాక్టివిటీస్ 2 months స్టాప్ ఉంటాయంట. ఆ విషయం మాకు తెలియదు. సో అదొక డిసప్పాయింట్మెంట్ అక్కడ. లేకపోయింటే వాటర్ యాక్టివిటీస్ కోసం చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం అందరం. సో అది ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. సో ప్లేస్ చాలా బాగుంది. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి రైన్ లైక్ హెవీ పడట్లా, డ్రిజ్లింగ్ అవుతూ ఉండే, చాలా బాగా అనిపించింది. అలా ఫేస్ చూసారా, ఫీవర్ పాపం. అయినా సరే ఎక్కడ కావ్య ఎనర్జీ ఎక్కడ తగ్గదండి, దానికి హెల్త్ బాగున్నా బాగోకపోయినా. అంటే కొంచెంసేపు పడుకుంది, లైక్ బాగాలేనంతసేపు సైలెంట్గా ఉంటుంది, బాగుందంటే ఫుల్ ఎగురుతుంది అనమాట అలాగా. సో అది. అండ్ ఫస్ట్ అందరం దిగలేదు, తర్వాత ఒక్కొక్కళ్ళు ఇంకా వాటర్ చూసి ఎవరికి ఉండాలనిపించలేదు పైన. సో ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఫుల్ చిల్ అయ్యాం. అంటే బీచ్లో దిగే ఇంట్రెస్ట్ ఎవరికే లేదు. సో ఇక్కడే చిల్ అవుదామని అనుకుని, ఇంకా అంటే ఎలానో వాటర్ యాక్టివిటీస్ లేవు కదా అని చెప్పి ఇంకా 3కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటికి 4 అట్లా అయింది. మేము వెళ్ళి షాపింగ్ చేసుకుని మళ్ళీ మేము వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నీ అయ్యేటప్పటికి ఇంకో ఈ టైం అయిందనమాట. సో ఇప్పుడైతే మేము చాలా దూరం నడవాలి. యాక్చువల్లీ మేము అదర్ సైడ్ క్లిఫ్ దగ్గర ఉన్నాం, 2 cliffs ఉంటాయి కదా, మేము ఒక క్లిఫ్ దగ్గర ఉన్నాం, ఇంకో క్లిఫ్ దగ్గరికి వెళ్ళాలి వాక్ చేసుకుంటూ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా దిగడానికి ఎంట్రీ లేదు, చివరికి వెళ్ళాల్సిందే. సో ఇది ఒక 1/2 hour ఉండిద్ది అనుకుంటా మా రూమ్ నుంచి. బాబోయ్, యాక్చువల్లీ దిగేటప్పుడు బాగానే ఉంది, ఎక్కేటప్పుడు మాత్రం హైట్ ఉండే అనమాట, బాగా అయిపోయింది.
అండ్ ఇంకొకటి ఏంటంటే బీచ్ లోపలికి వెళ్ళలేదండి, అంటే ఒక తాడు కట్టేశారు, అంటే బికాస్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందంట, మాన్సూన్ వల్ల చాలా ఎక్కువ ఉండే, దానికోసం అని చెప్పేసి రిస్ట్రిక్టెడ్ ఉండే ఆ ఏరియా. అక్కడ దాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు. అక్కడ రెడ్ క్లాత్ నాకు తెలిసి మీకు కనిపిస్తే అక్కడ ఒకటి కట్టేసి ఉంచారనమాట. అండ్ చెకింగ్ కూడా ఉండే, అందరూ చూస్తూ ఉన్నారు. అది దాటి వెళ్తే అసలు ఊరుకోవట్లేదు. అసలు చాలా డిసప్పాయింట్మెంట్ అయింది మాకు వార్క్లా. యాక్చువల్లీ అందుకే ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి. మాకు లేకుండా చీర పట్టట్టు మీరు ఎవరే వెళ్ళి. ఇది ఒక సైడ్ ఆఫ్ క్లిఫ్. నిన్న మేమున్న సైడ్ చూసారు కదా, ఇది మేము లైక్ చెప్పాం కదా బీచ్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఇది వన్ సైడ్ ఆఫ్ క్లిఫ్. 2 cliffs ఉంటాయి, సౌత్ అండ్ నార్త్. సో అందులో ఇది ఒక సైడ్ ఆఫ్ క్లిఫ్ అనమాట. సో ఇది మొత్తం స్ట్రీట్ అంతా లైక్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. క్లోత్స్, ఫుడ్ రెస్టారెంట్స్. నేను ఇక్కడ ఒక డ్రెస్ కొనుక్కున్నా, అదే నెక్స్ట్ వీడియోలో వేసుకుంటా. మున్నార్లో వేసుకున్నా డ్రెస్. మున్నార్ అస్సలు అనుకోకుండా వెళ్ళిన. యాక్చువల్లీ నాకు తెలిసి అందరూ మున్నార్ వెళ్ళి ఫర్దర్గా వెళ్తారు, మేము రివర్స్లో వెళ్ళాం అనమాట. బట్ ఏమైనా మున్నార్ ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ అండి. ఎందుకు కేరళకి మున్నార్ అంటారా అంటే, మున్నార్ అంటేనే నేచర్ అనమాట. ఏమన్నా ఉందండి ఆ మున్నార్ అసలు. అది తట్టు మేము వెళ్ళిన క్లైమేట్కి ఆ మున్నార్కి ఏమన్నా సెట్ అయిందో తెలుసా, చాలా అంటే చాలా బాగుంది.